ఏం పట్టింది? ఈవిడి గారికి ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అంత భయంకరమైన నిజాన్ని చూపించినా ఆవిడలో శాంతం తప్ప కోపం కసి ఏమాత్రం కనిపించలేదు. అసలు ఆవిడ క్యారెక్టర్ ఏంటో కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీలాంబరి, ఏంటి నీలాంబరి, ఏదో చూడకూడదు చూసినట్టు అలా భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది నీకు? మేడం, ఆ సీడీ చెప్పాను కదా నీలాంబరి, ఆ సీడీ చాలా సూపర్ గా ఉందని. అలాంటి సీడీలు ఎన్నున్నా తీసుకురా, సంతోషంగా చూస్తాను. సరే గాని అత్తయ్య వాళ్ళు బయలుదేరి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నీలాంబరి, పద బయటకు వెళ్ళి ఎదురు చూద్దాం రా. చూసారా, అలీఖ్య మన కోసం ఎదురు చూసి చూసి రోడ్డు మీదకి వచ్చేసింది. అలీఖ్యకి మొగుడు మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుంది. అలేఖ్య, అదేంటి అందరూ కార్ దిగేశారు? ఎక్కండి ఎక్కండి, తొందరగా వెళ్దాం. ఏంటలేఖ్య, ఎంత హస్బెండ్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంత ఫాస్టా? ఎప్పుడెప్పుడైనా చూద్దామా అని నా మనసు తహతహలాడిపోతుంది. ఇందాకటి నుంచి మేడం ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాక మీలాగే సినిమా చూస్తున్నట్టు చూస్తుండిపోయాను. నా బాధలు మీకేం తెలుసు? నీలాంబరి, నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చొని సారీ సామాన్లని చూడు. అలాగే మేడం. వెళ్ళు. బావా, కార్ ఎక్కండి. బావా, నువ్వు కూడా త్వరగా ఎక్కరా. ఎక్కు. రామ్మా, ఎక్కు. అలేఖేంటి ఆ ఇడియట్ సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఉత్సాహం చూపిస్తోంది?
నాకేం అర్థం కావట్లేదు. ఇదేంట్రా బాబు, ఆ సీడీ చూసాక ఆ సీడీలో సూర్య పక్కన అపూర్వకి బదులు ఈవెన్ ఊహించుకుంటుందా ఏంటి? అసలు ఈ సస్పెన్స్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నీలంబరి, నువ్వు మాతో పాటు వస్తూ అలా మౌనంగా కూర్చున్నావేమిటి? ఏదైనా వాగుతూ ఉండు కాలక్షేపానికి. అదేమిటే, నేనంతలా మాట్లాడుతుంటే ఏదో షాక్ తగిలినట్టు ఆశ్చర్యపోయి చూస్తున్నావు? మాట్లాడవే. అవునమ్మా, అలేఖ్య గారి విషయంలో ఏదైనా ఆశ్చర్యమే కదమ్మా. ఒరే, ఇప్పుడు నేను సూర్య ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ పురుడు పోసేప్పుడు మాత్రమే నేను ఇంటికి తీసుకొస్తాను. ఈసారి మాత్రం నేనే నీకు పురుడు పోస్తాను. అలాగే అత్తయ్య. అలేఖ్య, నీ ముగ్గురు దగ్గర మమ్మల్ని మర్చిపోవు కదా? ఎందుకు మర్చిపోతాం శ్రీకర్? అలేఖ్యకి సూర్య అంతో మనం కూడా అంతే. ఏం అలేఖ్య, అంతే కదా? కానే కాదు, నా భర్త కంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు. నేను ఖచ్చితంగా మీ అందరినీ మర్చిపోతాను. లేకపోతే ఏంటి, నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? అలేఖ్య, ఆ సీడీ చూసిన దగ్గర నుంచి నువ్వేం మాట్లాడుతున్నావో నేనేం వింటున్నానో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు గాని నిన్నెలా సూర్య గారింటికి సాగనంపుతున్నానని ఆ ఠాగూర్ గారికి తెలిసిందనుకో, నన్ను చంపడం మాత్రం గ్యారెంటీ. నా చావు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? దీనికొక్కటే మార్గం. ఆ ఠాగూర్ గారు నన్ను చంపే లోపల నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం బెటర్. సంతోష్ గారు, ఒకసారి కారాపండి. ఏమైంది నీలాంబరి, ఎందుకు కారపమంటున్నావు? ఏం లేదు మేడం, ఉదయం నీరసంగా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు ఆ నీరసం కొంచెం ఎక్కువైంది. మీరంతా సూర్య గారి ఇంటికి వెళ్ళండి, నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వస్తాను. నీలంబరి, నువ్వేం టెన్షన్ పడకు. మనం సూర్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అనూష నేను చెక్ చేస్తుందిలే, అంతవరకు ఓపిక పట్టు. అవును నీలాంబరి, మా బావ చెప్పింది కరెక్టే. అయినా ఈ సమయంలో ఏం జరిగినా నా పక్కన నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇందులో మార్పేం లేదు. అలాగే మేడం. సంతోష్, కారు పోనీ. ఓకే. అరే నాన్న, ఇట్లా మమ్మీ వచ్చేస్తుంది, మనం అందరం కలిసి ఆడుకుందాం. వీళ్ల ప్రేమ తగలయ్యా, నన్ను చంపేదాకా వీళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. ఈ అలేఖ్య కాపురం నా చావుకొచ్చినట్టుంది. ఏయ్ చిన్నులు, ఒల్లులు. చూడు చూడు. బావా, నీ లోపలికి పద, మనం కొంచెం బెట్టుగా ఉండాలి. అంతేనంటావా? అంతే బావా, పద. సరే అయితే. సూపర్.
అలేఖ్య లోపలికి పదమ్మా. రావే కొత్త కోడలా. నువ్వు అలా అనగానే ఎంత సిగ్గుపడుతుందో చూడమ్మా. రామ్మా, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళు. ఓ నీలమరి, మనం వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం పదా. శ్రీకర్ అలాగే. నేను వస్తాను పద. రండి బావా. పదండి. కుడికాలు ముందు పెట్టి లోపలికి నడువమ్మా. వీళ్ళ సిగ్గు తగలయ్యా. కొత్తగా పెళ్లి చేసుకుని కొత్తగా కాపురానికి వచ్చినట్టు తెగ ఇదైపోతున్నారు. నేను అనుకున్నట్టు ఏదీ జరగడం లేదు. ఏంటి సూర్య, అలెక్కిని చూసి అలా సిగ్గుపడతావేంటి? కూర్చో. వెళ్ళమ్మా, వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చో. ఇలా ఇవ్వు. వెళ్ళు. బావా కొంచెం పక్కకు జరుగు. చెల్లెమ్మా నువ్వు కూడా జరుగు. జరుగమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? మీ ఆయన చేయి దగ్గర తీసుకో. అయ్యో బాబోయ్, ఈ గెడ్డముడు ఫోన్ చేశాడు. ఇప్పుడు అలేఖ్య కాపురానికి వచ్చిందని తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నేనిప్పుడు ఫోన్ ఎత్తకపోవడమే మంచిది. మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా, సీతారాముల్లాగా, బ్రహ్మరాంబ మల్లికార్జున్లాగా ఉన్నారు. మా అలేఖ్య మా బావ
ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకటైన సందర్భంగా నేను ఆనందన్నయ్య కలిసి అలేఖ్య చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సరదాగా గడిపిన వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఒక సీడీలోకి ఎక్కించాం. అది ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నావు. ఓహో, తొందరగా పెట్టి ఆనంద్. ఆ, అయితే అలేఖ్య చిన్ననాటి ముచ్చట్లని మనం అందరం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సరే సరే, రండి కూర్చొని చూద్దాం, రండి. ఆ, డడ్డడడ్డడడ్డడడ్డడే. చిన్నప్పుడు నేను మా చెల్లెలు మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మీ అమ్మాయి అపూర్వని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ సంగతి మీకు చెప్తే మీరు మా పెళ్లి చేయరేమోనని భయపడి మీకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నాం. నాన్న, ప్లీజ్ నాన్న, అలా చూడకండి. సూర్య నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయరనే భయంతోనే పెళ్లి చేసుకున్నాం. Chanda